జపాన్ దిగ్గజ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తొషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ షిరోషి కనేటా, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేసీ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. హైదరాబాద్ సమీపంలోని రుద్రాలంలో టీడీఏ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేయనుంది. కొత్త ప్లాంట్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు రానున్నాయి. టీడీఐకి రుద్రాలంలో ఇప్పటికే 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులతో ఇప్పుడు 3వ ఫ్యాక్టరీ రానుంది. ములుగు జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ధరణితో కొత్త సమస్యలు సృష్టించారన్నారు. ధరణి తెచ్చిన తర్వాత సదస్సులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి ధరణిని బంగాళాఖాతంలో కలిపామని 9.24 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. దేవాలయాలు, అసెంటు భూములను దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి, ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా 2020 చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా, ఏ ఊళ్ళోనైనా, ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటర్లు వేశారు. కిషన్ రెడ్డి కిస్మత్ ఉన్న నాయకుడని, ఒకరి సహాయం లేకుండా ఎప్పుడూ గెలవలేదన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఏనాడు కూడా ప్రధాని వద్దకు వెళ్లి నిధులు తెచ్చిన పాపాన పోలేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రేమ చిగురించింది అన్నారు. విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. అక్బరుద్దీన్, కిషన్ రెడ్డి పూర్వజన్మలో అన్నదమ్ములుగా పుట్టారని, రజాకారులు అంటే కిషన్ రెడ్డికి ఎందుకంత ప్రేమ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పూనకం వచ్చినట్టు మాట్లాడతారే తప్ప మ్యాటర్ ఉండదన్నారు. ఇంకా కులం పేరుతో, మతం పేరుతో మళ్ళీ రాజకీయాలు చేస్తున్న యువత ఆలోచిస్తూ ఉంది. మజ్లిస్ పార్టీకి మేము తొత్తట. మజ్లిస్ పార్టీ ఏంటి, కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. మీరు ఎవరికి కూడా తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. మాకు ఫ్లైట్ దిగేటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు, రాగానే మాట్లాడతారు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు. ఇక వాళ్ళ జపం తప్ప వేరే జపం లేదు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. మంత్రి అని కూడా మర్చిపోతాడు పాపం మా సంజయ్ గారు. అయితే కొద్దిసేపు ఆ పూనకం వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటే ఆ పూనకంలో ఏం మాట్లాడుతారో తెలియదు. రోజు కులము, మతము మళ్ళీ రజాకాల జమానా వస్తుంది. ఎందుకు వస్తాయా రజాకాల జమానా? అంత కోరిక ఎందుకు నీకు రజాకాల జమానా రావాలని? మళ్ళీ ఏ రకంగా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? ప్రాణాన్ని లెక్కలు చేయరంటూ కుటుంబము ఎవరికి ఎందుకు భయపడుతుంది అండి? ఎవరికి ఎందుకు తొత్తులా ఉంటాం? మీరు తొత్తులా ఉన్నారు. మీరు చేతిలో చేసుకొని సవాసం చేశారు కేసీఆర్తో. ఇవాళ వారి గురించి మాట్లాడితే ఎట్లా? నేను ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు మొనగాడివే అయితే, నువ్వు మొగాడివే అయితే, నేను 25-30 ఏళ్ల చరిత్రలో ఇది చేసిన నా నియోజకవర్గానికి. ఇలా కేంద్రంలో మంత్రిగా నేషనల్ హెరాల్డ్కు సంబంధించి 2000 కోట్లు కాజేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభించిందన్నారు. కేసు నమోదైనప్పుడే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెయిల్ పొందారని, సోనియా, రాహుల్ బెయిల్ మీద ఉన్న నిందితుల్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, భారతీయ చట్టాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వర్తించవా అని ప్రశ్నించారు. 12 ఏళ్ల విచారణ తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలైందని తెలిపారు. వాళ్ళ హయాంలోనే, ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? వాళ్ళ హయాంలోనే. వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ పోయింది? వాళ్ళ హయాంలోనే. బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు? వాళ్ళ హయాంలోనే. ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో నాకు అర్థమవుతలేదు. 2013లో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే
సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బెయిల్ చేసుకున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిందితులే, బెయిల్ చేసుకున్న నిందితులు వాళ్ళు. ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటే ఏమనుకుంటుంటే సోనియా గాంధీ ఇటలీ వారసులు కాబట్టి ఈ భారతీయ చట్టాలు ఏమో పనిచేయ కావచ్చు, మరి ఆ దృష్టికోణంతో ఆలోచిస్తారు కావచ్చు మరి వీళ్ళు. రేపు కోర్టు న్యాయ విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత రేపు తీర్పిస్తే రేపు తలకాయ ఎడబెట్టుకుంటారు. ఏడు సుప్రీంకోర్టు వ్యతిరేకంగానో వీళ్ళ కోర్టు వ్యతిరేకంగా ధర్నా చేస్తారా? ఎవరి దగ్గర ధర్నా చేస్తారు? వీళ్ళు ధర్నా చేయాల్సింది జన్పద్ దగ్గర ధర్నా చేయాలి. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇటు ధర్నా చేయాలి. ఎందుకంటే ఈ 2000 కోట్ల రూపాయల ఆస్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాటా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పేపర్, పోయి ధర్నాలకు అక్కడ వేయాలి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఛార్జ్ షీట్లో పెట్టారంటే బెయిల్ తీసుకునేదే వాళ్ళే. మీ ప్రభుత్వంలో బెయిల్ తీసుకున్నారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రధాని మోడీ కేవలం మాటలకే పరిమితం కావద్దని కేటీఆర్ కోరారు. అందులో జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక కుంభకోణం జరిగిందని చెప్పారు. భూముల తాకట్టు వ్యవహారాన్ని సిబిఐ, సిబిఐ, ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నిరూపించే సమయం ఇదన్నారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ ధర్మాసనం నిన్న చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద మరింత గౌరవం పెరిగిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆమె. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. ఉద్యోగ నియామకాలు పారదర్శకం లేమి తేటతెల్లమైందన్నారు. ఉద్యోగ నియామకాలు పారదర్శకత, జవాబుదారితనం లోపించిందన్నారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని ఆక్షేపించామన్నారు. ఎమ్మెల్సీ కవిత గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థిలో ఎన్నో సందేహాలు ఉన్నాయని, ప్రిలియమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం నెలకొంది అన్నారు. దాదాపు నెల రోజుల ఉత్కంఠకు శనివారం తెరపడనుంది. ఏపీలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపై ఆధిపత్యం ఎవరితో తేలిపోయే సమయం ఆసన్నమైంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశంకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. అయితే అవిశ్వాసం నిఖిల కూటమి వ్యూహాలు రచిస్తుంది. మరోవైపు కూటమి కార్పొరేటర్లు విశాఖకు తరలి రానున్నారు. ఇప్పటికే వైసీపీ 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తుంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని విప్ జారీ చేస్తుంది. మరోవైపు అవిశ్వాస తీర్మానంలో గెలుపొందాలని కూటమి భావిస్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు కూటమి, ఇటు వైసీపీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలతో విశాఖ పొలిటికల్ హీట్ను తలపిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వశం చేసుకుంది. తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్పై వైసీపీ కన్నుపడింది. దీంతో కూటమి మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తమ బలాన్ని నిరూపించుకునేందుకు అటు వైసీపీ, ఇటు కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. జీవీఎంసీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అవిశ్వాసంకు గంటల వ్యవధి ఉండగా కార్పొరేటర్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. కూటమి కార్పొరేటర్ మిస్సింగ్తో రాజుకి మరింత వేడెక్కింది. భూపతి రాజు సుజాత మలేషియా నుంచి వస్తుండగా మిస్ అయింది. అయితే ఇదంతా వైసీపీ ఆపరేషన్గా కూటమి నేతలు భావిస్తున్నారు. అసలేం జరుగుతుంది అని దానిపై కూడా ఆరా తీస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్టి విచారణ ముగిసింది. సిట్టి బృందం దాదాపు 3 గంటల పాటు ఆయన విచారించింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన 2 సమావేశాల గురించి సిట్టి అధికారులు తనను ప్రశ్నించినట్లుగా తెలిపారు. ఆ 2 సమావేశాల్లో ఏం చర్చించారని, ఎవరెవరు పాల్గొన్నారని సిట్టి అధికారులు అడిగారన్నారు. మొదటి సమావేశం హైదరాబాద్లో జరిగిందని, విజయవాడలో జరిగిన 2వ సమావేశంలో లిక్కర్ పాలసీపై చర్చించామని సిట్టి అధికారులకు చెప్పానన్నారు. ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు. మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు
నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగల, తిరిగి రావాలని నేను అనుకోలే. నేను వ్యవసాయం అని అంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇప్పుడు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు, రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం, నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ కోసలపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎస్సీయూ పోలీసు స్టేషన్లో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్సీ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఎవరైనా సరే టీటీడీ మీద కానీ, వెంకటేశ్వర స్వామి మీద కానీ, టీటీడీ అనుబంధ సంస్థల మీద కానీ ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా కఠినంగా మేము ఉండబోతున్నాం. నేనైతే చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరైనా సరే టీటీడీ మీద ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. మేము నిన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న 2 రోజుల ముందుకు ఎస్పీ గారిని కలిసి నేను కూడా అక్కడ వారికి చెప్పడం జరిగింది. టీటీడీలో గోశాల్లో ఏమి జరగకపోయినా సహజంగా ఆవులు మరణిస్తే దాన్ని అక్కడ దానా సరిగ్గా పెట్టలేదు, బక్క చిక్కిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా గో సంపద, ఆ గోశాలన గో వధశాలన అనే వచ్చే విధంగా పేపర్లో రాయించుకొని ఇక్కడ హిందువుల మనోభావాలు బాధపడే విధంగా చేసినటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాలు ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, మాజీ తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. నేను అదే కంప్లైంట్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూడా మేము వారికి వివరించడం జరిగింది. దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా భగవంతుడి మీద అసత్య మాటలు మాట్లాడే వారికి ఒక గుణపాఠంగా కావాలని చెప్పి నేను భావిస్తూ తనపై కేసులు నమోదు చేసినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. తప్పుడు కేసులకు తాను భయపడేది లేదన్నారు. ఉద్యమాల నుంచి వచ్చిన వాన్నని ప్రతిపక్ష పార్టీలో ఒక వ్యక్తిగా తప్పులు ఎత్తి చూపానని గుర్తు చేశారు. అయితే కుట్రపూరితంగా పోలీసులు కేసులు పెట్టించారని, కేసులకు తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. వైపు నిలబడకుండా పోవటం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నేను ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడిని. నా మీద ఈ కేసు ఒకటి కాదు, ఇలాంటివి మరో 100 పెట్టినా టీటీడీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చును, ఏ తప్పు జరిగినా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాను, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రజాస్వామ్యబద్ధంగా మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటాను. మీరు మరిన్ని కేసులు పెట్టుకోండి, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా నా ప్రశ్నించేటువంటి స్వభావం ఆగదు. మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటాను. మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకాల మీద పోరాటం సాగిస్తూనే ఉంటాను. మానుకోట జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే పరుష పదజాలం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. చిన్నగూడూరు మండలం విస్సంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి రామచంద్ర నాయక్ హాజరయ్యారు. ఇసుక రవాణా అనుమతులపై స్థానిక తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏడేట్లా మాట్లాడుకో అని తీవ్ర పదజాలం ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగులు మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని కాటిమాయకుంట సర్పంచ్ వెంకటేశ్ సంతకాన్ని వైసీపీ నేత వసంత శంకరెడ్డి ఫోర్జరీ చేశాడు. సంతకాన్ని ఫోర్జరీ చేసి 20 లక్షల రూపాయల నిధులు కాజేస్తాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ వెంకటేశ్ బీసీ వర్గం కావడంతో అతని సంతకాన్ని వసంత శంకరెడ్డి ఫోర్జరీ చేస్తూ తానే షాడో సర్పంచ్గా వివరిస్తూ అనేక అరాచకాలు చేశారంటున్నారు.
పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేసి సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వైసీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ సచివాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పంచాయతీలో గత నెల కలెక్టర్ గారికి గ్రీవెన్సల్లో 24/2/2025 సంవత్సరం గృహ నిర్మాణ విషయంలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెళ్లి అయిన కాని వారికి గృహ నిర్మాణ కోసం డీఫార్మ్స్ ఇచ్చారు. అదేవిధంగా వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాంట్లో 50,000 లక్ష 2 లక్షలు తీసుకొని వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. దానిపైన కంప్లైంట్ చేశాము. అలాగే గ్రామ పంచాయతీ నిధులు ఓన్లీ తాగునీటి దాంట్లో కోసమే 20 లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగం జరిగాయి. అలాగే శానిటేషన్ రకరకాలుగా దాని దుర్వినియోగం జరిగింది కాబట్టి దాని గురించి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అది డీటెయిల్ గా మీకు రిపోర్ట్ కూడా చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ సర్పంచ్ గా వెంకటేష్ అనే వ్యక్తి ఉన్నాడు, బీసీ లాంటి వ్యక్తి. కానీ అతను ఎప్పుడు ఆఫీస్కి వచ్చి ఎప్పుడు వచ్చింది లేదు, చేసింది లేదు. బినా వ్యక్తి శంకర్ రెడ్డి అని అతను వీడియో కూడా ఉంది. వీడియో కూడా మీకు ఈ ఫోటో చూపిస్తున్నాము. శంకర్ రెడ్డి అని అతనే సంతకాలు చేసి చెక్కుల్లో కూడా అంతా బీనాముగా చలామణి అవుతున్నాడు. కాటమాయకుంట గ్రామ పంచాయతీలో గత నెల కలెక్టర్ గారికి గ్రీవెన్సల్లో 24/2/2025 సంవత్సరం బెట్టింగ్ యాప్కి మరో విద్యార్థి బలైన ఘటన అత్తాపూర్ రెడ్డి బస్తీలో చోటు చేసుకుంది. మాసబ్ ట్యాంక్ జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్న పవన్ బెట్టింగ్లో ఒకేసారి ₹1,00,000 పోగొట్టుకున్నాడు. తన వద్ద ఉన్న ఐఫోన్, బుల్లెట్ బైక్ను సైతం అమ్మి బెట్టింగ్ వేశాడు. తల్లిదండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్లో పెట్టాడు. తీరా ₹1 కూడా లాభం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పవన్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవన్ స్వస్థలం గద్వాల జిల్లాగా తెలుస్తోంది. అఘోరి వర్షిని విడుదల చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. తమపై ట్రోలింగ్ ఆపాలని, తమ బతికేదో తాము బతుకుతామని వీడియో విడుదల చేశారు. ఇకపై తాము తెలుగు రాష్ట్రాల్లో అడుగు కూడా పెట్టమన్నారు. ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడే సెటిల్ అవుతామని, తమపై ఇదే విధంగా ట్రోలింగ్ చేస్తే కారుతో సహా సజీవ దహనం చేసుకుంటామని హెచ్చరించారు. కావాలంటే సజీవ దహనం అయ్యాక ట్రోలింగ్ చేసుకోండి అన్నారు. ఎంతో మంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్ నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు. హైదరాబాద్లో ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడుతున్నాయి. నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పంచగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, బోరబండ, సనత్నగర్, కుకట్పల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, ఫిలిం నగర్, కోకాపేట్, మణికొండ, లగడికాపుల్, రాజేంద్ర నగర్, మెహదీపట్నంలో భారీగా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రకృతి విలీనం చేస్తుందన్న రీతిలో గాలితో కూడిన వర్షం పడుతుంది. బేగంపేట, రాణిగంజ్, ప్యారడైజ్, ప్యాట్నీ, మారేడుపల్లి, సీతాఫలం మండి, మోడా మార్కెట్, రెజిమెంటల్ బజార్, బేనపల్లిలో పాటు తదితర ప్రాంతాల్లో కూడా భారీ ఎదురుగాలతో కూడిన వర్షం పడుతుంది. భారీగా కురుస్తున్న గాలివానకు చెట్లు విరిగిపడుతున్నాయి. రోడ్డు మార్గానే వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
వక్ఫ్ సవరణ చట్టం చేసినందుకు దావుద్దీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందం ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపింది. ప్రధాని మోడీని కలిసిన బృంద సభ్యులు ఈ కొత్త చట్టంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ సమాజం తరపున చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ అని వారు చెప్పారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ప్రధానమంత్రి దార్శనికతపై వారు విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఒకవైపు దేశవ్యాప్తంగా ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే దావుద్దీ బోహ్రా కమ్యూనిటీ వాళ్ళు ప్రధాని మోడీని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. के साथ सबको साथ लेकर चलना है और जो काम हुआ है और हो रहा है वो इंशाअल्लाह इंडिया के लिए, हिंदुस्तान के लिए और पूरे देश के लिए बहुत खूब होगा। और छोटे लोगों की भी, आप भरे गिनती में छोटे हो लेकिन आपके दिल में जगह बहुत ज्यादा है। ये आपकी जो खूबी है वो शायद किसी में भी नहीं। और खासतन मेरी बहुत दफे आपसे मुलाकात का भी टाइम हुआ है, इतने बिजी होने के बावजूद भी कान दे के सुनते हैं, ये बहुत खूबी है, शायद किसी में होती है। और मेरा जो एक्सपीरियंस है ऐसे ही लोग प्राइम मिनिस्टर होते हैं। और जो आपने अभी वक्फ बिल का जो पास हुआ है उनमें हम माइनॉरिटी विद इन माइनॉरिटी है, उनमें हमें आपने जगह दी है, हमारा नाम आया है। और जो काम हुआ है हिंदुस्तान की तरक्की के लिए, आपकी ख्वाहिश है कि सबको साथ लेकर चलना है। और जो काम हुआ है और हो रहा है वो इंशाअल्लाह इंडिया के लिए, हिंदुस्तान के लिए और पूरे देश के लिए बहुत खूब होगा। और छोटे लोगों की भी, आप भरे गिनती में छोटे हो लेकिन आपके दिल में जगह बहुत ज्यादा है। ये आपकी जो खूबी है वो शायद किसी में भी नहीं। और खासतन मेरी बहुत दफे आपसे मुलाकात का भी टाइम हुआ है, इतने बिजी होने के बावजूद भी कान दे के सुनते हैं, ये बहुत खूबी है, शायद किसी में होती है। और मेरा जो एक्सपीरियंस है ऐसे ही लोग సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు నెటిజన్ల మన్ననలు పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నిస్తుంటారు. సెల్ఫ్ ట్రోలింగ్తో అనేక మంది ఆకట్టుకుంటున్నారు. మంచైనా చెడైనా ఏదైనా కానీ సోషల్ మీడియాలో ఒక క్రెడిట్ కొట్టేందుకు వీలూరుతుంటారు. తాజాగా అలాంటి వేషాలు వేసిన ఒక వ్యక్తి ఆఖరికి కటకటాల పాలయ్యాడు. రెండు గ్రూపులకు చెందిన న్యాయవాదులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కృష్ణానగర్లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు లోపల లేయర్లు భౌతిక ఘర్షణకు దిగారు. ఒక వివాదంపై న్యాయవాదులు కోర్టు లోపల దాడి చేసుకున్నారు. ఈ సంఘటన కెమెరాలో రికార్డ్ అయింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోర్టు లోపల పురుష మహిళా న్యాయవాదులు ఒకరినొకరు చెప్పులు, నేమ్ ప్లేట్లతో కొట్టుకున్నట్లుగా వీడియోలు వైరల్గా మారాయి. న్యాయవాదులు కోర్టులో కక్షిదారులను తీసుకురావడంపై ఒకరినొకరు తిట్టుకున్నారు. హత్యాయత్నం, దోపిడీ సెక్షన్ల కింద ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. క్లయింట్లను సంపాదించుకోవడంలో వివాదం తర్వాత రెండు గ్రూపుల న్యాయవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. న్యాయవాదుల మధ్య వాదన పెరిగి వారి మధ్య శారీరక ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది. మహిళా న్యాయవాదులు కూడా ఈ కొట్లాటలో పాల్గొనడం ఆసక్తిగా మారింది. భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత భారతముని రాసిన నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది. ఈ ఘనతపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత నాగరికత వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది అని మోడీ అన్నారు. భగవద్గీత, భారతముని నాట్య శాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపులో వెనక్కి దగ్గర అంటే అవునని తెలుస్తుంది. చైనాపై సుంకాల విషయంలో పోటాపోటీగా మరింత ముందుకెళ్లాలని తాను భావించడం లేదని చెబుతున్నారు పెద్దన్న. శక్తికి మించి ధరలు పెరిగితే ప్రజలు కొనడం మానేస్తారని కొత్త రకం అందుకున్నారు. అంతేకాకుండా అలా జరగడం తనకు ఇష్టం లేదని చెబుతున్నారు ట్రంప్. పైగా టారిఫ్ విషయంలో తాను వెనకడుగు కూడా వేయొచ్చని సంకేతాలు ఇచ్చారు. కాగా ఇప్పటికే ప్రస్తుతం చైనాపై 245% వరకు టారిఫ్ విధించారు డొనాల్డ్ ట్రంప్. We prime time updates. Stay with us.